నెల్లూరులో కనుమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాల నలుమూలల నుంచి కూడా దేవతల పారువేట కోసం స్టోన్ హౌస్ పేట అలాగే మైపాడు గేట్ సెంటర్లకు చేరుకున్నారు. భారీ ఎత్తున భక్తజనం సందోహం తరలివచ్చి దేవవేర్లను దర్శించుకుంటున్నారు. ఇక అమ్మవార్లు స్వామివార్లు అందరూ కూడా ఇక్కడ కొలువు తీరారు. ఇక నెల్లూరులో సంక్రాంతి ముగింపు వేడుకలకు సంబంధించి మరింత సమాచారం అయితే మా ప్రతినిధి మురళీకృష్ణ లైవ్ లో అందిస్తారు. మురళీకృష్ణ, ఓకే అన్నా. ఓకే, మొత్తానికి కనుమ పండుగ వేడుకలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏదైతే సంక్రాంతి, భోగి, అదేవిధంగా కనుమ రోజు విశేష పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నెల్లూరుకి ఒక ఆనవాయితీ అయితే ఉందని చెప్పుకోవాలి. ఏదైతే నెల్లూరు జిల్లాకి సంబంధించి అన్ని దేవతలు కూడా అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దేవదేవతలంతా కూడా ఒక్కసారిగా విడిది కోసం, పార్వేట కోసం కనుమ పండుగ రోజున నెల్లూరులోని వివిధ ప్రాంతాలకు తరలి వస్తారు. అదే నెల్లూరులోని స్టౌనోస్పేట ప్రాంతం. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తే ఈ ప్రాంతం స్టౌనోస్పేట ప్రాంతం అంటారు. దీని ప్రాంతానికి భారీ ఎత్తున అంటే జిల్లా నలుమూలల నుంచి ఉన్నటువంటి దేవదేవతలందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఇక్కడ విడిది చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. నెల్లూరు నగరంలోని కన్నికా పరమేశ్వరి ఆలయం నుంచి ప్రారంభమయ్యేటటువంటి పార్వేట మహోత్సవం ఇక్కడ నుంచి వరుసగా అంటే ఇటు మైపాడు గేట్ సెంటర్లో ఉన్నటువంటి ఆలయాల వరకు కూడా ఏర్పాటయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. వివిధ ఆలయాలు ఏదైతే నరసింహకొండలోని లక్ష్మీ నరసింహస్వామి, నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారు, అదేవిధంగా జొన్నవాడ కామాక్షిదేవి, రంగనాయకుల స్వామి, అదేవిధంగా అన్ని ఆలయాల్లో ఉన్నటువంటి దేవదేవతలంతా కూడా ఇక్కడికి వచ్చి కొలువు తీరడం ఒక ఆనవాయితీ అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇవాళ ఈ వేడుకలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నటువంటి రాజరాజేశ్వరి అమ్మవారు ఇక్కడ వెంచేసి ఉన్నారు. రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి అసలు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి అంటే ఈ పార్వేట అనేది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మనతో పాటు అర్చకులు ఉన్నారు, మాట్లాడదాం. స్వామి, చెప్పండి, ఏంటి ఈ పార్వేట విశేషాలు ఏంటి? పార్వేటకి సంబంధించి ఏం జరుగుతుంది? ఈ యొక్క ఉత్సవాల్లో సంక్రాంతి ఉత్సవాలను జరుగుతాయి. ప్రతి దేవాలయంలో కూడా అన్ని రకాల ఉత్సవాలు జరుగుతుంటాయి. నిత్యోత్సవం, వారోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి ఉత్సవాల్లోని సంక్రాంతి ఉత్సవాలు ప్రతి దేవాలయంలో అత్యంత వైభవంగా చేస్తారు. ప్రత్యేకించి వైష్ణవ దేవాలయాల్లో భోగి కళ్యాణం చేసి, గోదాదేవి కళ్యాణం చేసి కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తారు. అలాగే ప్రతి దేవాలయంలో కూడా అన్ని దేవాలయాల్లోనూ కూడా ఉద్యానవన విహారము అని చెప్పి ఈ యొక్క అన్ని దేవాలయాలకి పారువేట ఉత్సవంగా అందరి దేవతలు కూడా ఈ యొక్క కనుమ పండుగ రోజు నెల్లూరులోని నవలాకుల తోట అనే ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఇది. ఇది దేవుడు విడిది కోసం కేటాయించిన ప్రాంతం ఇది. ఈ యొక్క ప్రాంతంలో దేవుడి యొక్క విడిది కోసం కేటాయించిన ఈ యొక్క నవలాకుల తోట అనే ప్రాంతంలో అందరు దేవుళ్ళు నెల్లూరులో ఉన్న ప్రముఖ అన్ని దేవాలయాలన్నీ కూడా ఈ స్థలానికి వచ్చి వారు ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే నిత్య కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే జరిపించుకొని ఇక్కడే వారు సేదదీరి ఇక్కడే రాత్రి గ్రామోత్సవం జరిగి తిరిగి మళ్ళీ ఆలయానికి వెళ్ళుకోవడం ఆనవాయితీగా జరుగుతోంది. కాబట్టి ఆ కార్యక్రమంలోనే ఇక్కడ అన్ని ప్రముఖ దేవాలయాలన్నీ కూడా పాల్గొన్నాయి. అలాగే నెల్లూరులోని దుర్గామెట్లో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి ప్రముఖ పుణ్యక్షేత్రమైన అమ్మవారు కూడా ఈరోజు ఇక్కడికి పారుబయట రావడం జరిగింది. ఉదయాన్నే నిత్య కైంకర్య పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని ఈ పార్వేట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గతంలో అంటే నెల్లూరుకి ఇది ఒక ఆనవాయితీ దశాబ్దాల కాలంగా, శతాబ్దాల కాలంగా కూడా జరుగుతుంది. ఈ ఆనవాయితీ ఏంటి, ఎలా జరుగుతుంది ప్రతి సంవత్సరం? ఇక్కడ గత ఆనవాయితీగా ఏంటంటే ఈ యొక్క సంక్రాంతి ధనుర్మాసంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాస కార్యక్రమాలు కానీ, శైవ దేవాలయాల్లో కానీ ధనుర్మాస పూజా కార్యక్రమాలను నిర్వహించుకున్న తర్వాత కళ్యాణం తర్వాత జరిగే పారువేట మహోత్సవం అంటే అమ్మవారు భగవంతుడు ఉద్యానవన కోసంగా వారు విశ్రాంతి కోసంగా వచ్చే ఈ యొక్క విశ్రాంతి ప్రదేశమే నెల్లూరులో ఈ యొక్క కనుమ ఉత్సవం అంటారు. ఈ యొక్క సంక్రాంతి భోగి రోజు కళ్యాణం జరిగి తర్వాత కనుమ రోజు ఈ విధంగా రావడము, అలాగే అన్ని దేవాలయాలు కూడా భగవంతులందరూ ఒకే దగ్గర కలిసి ఉండడం అనేది
ఈ నెల్లూరులో మాత్రమే ఇక్కడ ఆనవాయితీగా ఉంది కాబట్టి మన రాజరాజేశ్వరి అమ్మవారు ఇక్కడ కొలువు తీరి దీనికి ఉభయకర్తగా మన కొలపర్తి వెంకట రమేష్ కుమార్ గారు వ్యవహరిస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా అమ్మవారి ఇక్కడ కొలువు తీరి భక్తులందరికీ దర్శనం ఇస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచూ ఉన్నాం. సార్ మీరు చెప్పండి, చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఈ ఉత్సవాలని, ఎలా అనిపిస్తుంది? ప్రతి ఒక్కరూ అమ్మవారి రాజరాజేశ్వర అమ్మవారిని ప్రతి ఒక్కరు కొలుస్తారండి. అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మ ఏదడిగినా మన వరాలు ఇస్తుంది అమ్మవారు. అందువల్ల సింహపురి రాజరాజేశ్వర అమ్మవారు కనుప పార్వేట మహోత్సవానికి ఇచ్చేస్తారంటే అందరూ ఇక్కడికి వచ్చిన బంధువులు మిత్రులు వేరే ఊళ్ళ నుంచి అందరూ వస్తారు. ప్రతి ఒక్కరు బంధువులు అందరూ వచ్చి మనం ఎట్టా అమ్మవారిని కూడా రాజరాజ గుడికి పోకుండా ఇక్కడే దర్శించుకునే ఏర్పాటు చేశారు. కనుమ పార్వేటోత్సవంలో అన్ని దేవాలయాలందరూ అన్ని దేవతలందరూ వస్తారు ఇక్కడికి. ప్రతి ఒక్కరూ ఇట్లా అందరినీ దర్శనం చేసుకుంటారు. చూడొచ్చు విజువల్స్లో కూడా మనం ఏదైతే నెల్లూరు నగరంతో పాటు జిల్లా నలుమూలలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి దేవదేవేరులు ఇటు ఆ విఘ్నేశ్వరుడి దగ్గర నుంచి ఏదైతే మహావిష్ణువు వరకు ఆదికేశవుల వరకు అందరూ కూడా తరలి వచ్చి ఇక్కడ కొలువు తీరేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇవాళ ప్రత్యేకించి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మైపాడు గేట్ సెంటర్లో ఆది దంపతుల తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఇవాళ రాత్రికి నిర్వహిస్తారు. ఈ తెప్పోత్సవాన్ని చూసేందుకు దాదాపు 50,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా భక్తజన సందోహం ఇక్కడికి తరలి వస్తుంది. ఇది దాదాపు దశాబ్దాల కాలం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. గడిచినటువంటి భోగి తర్వాత సంక్రాంతి, ఇవాళ కనుమ రోజు భారీ ఎత్తున కూడా కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితి. రేపు ముక్కనుమ సందర్భంగా ఏటి పండుగ అంటారు. ఏదైతే భోగి సందర్భంగా ఏదైతే ధనుర్మాసంలో తమ నివాసాల ముందు ఉంచినటువంటి గొబ్బెమ్మలన్నింటినీ తీసుకొని వెళ్ళి పెన్నమ్మ నది ఏదైతే ఉంటుందో పెన్నా నదిలో కలిపేటటువంటి కార్యక్రమమే గొబ్బెమ్మల పండుగ అంటారు. ఈ గొబ్బెమ్మల పండుగ కోసం కూడా అన్ని రకాల ఏర్పాట్లు నెల్లూరులో జరుగుతున్నాయి. మొత్తం మీద తీసుకుంటే సంక్రాంతి సంబరాలు నెల్లూరు జిల్లాలో అంబరాన్ని అంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మమత. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.